ఓకే చిల్డ్రన్, ఈరోజు మనము 1 to 9 నెంబర్స్ ఆల్రెడీ మీకు తెలుసు. కానీ 10 నుంచి నెంబర్స్ అంటే 2 డిజిట్స్ నెంబర్స్ గురించి ఈరోజు నేర్చుకున్నాం. ఓకేనా? 2 డిజిట్స్ నెంబర్స్ ఎలా మనం ఎక్స్పాండ్ చేయాలి అనేది, ఎలా విడదీయాలి అనేది ఈరోజు నేర్చుకున్నాం. ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ చెప్పండి. ప్రణయ్, 4 అనేది ఒక డిజిట్ నెంబరా, 2 డిజిట్ నెంబర్సా, 2 డిజిట్ నెంబర్సా? 4 ఓన్లీ 4 యూసఫ్ చెప్పు. ఇక్కడ డిజిట్ చూడండి, ఇక్కడ ఎంత నెంబర్ ఇది? ఒక డిజిట్ నెంబర్. అంటే 2 నెంబర్స్ ఉన్నాయా, 1 నెంబర్ ఉందా? ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయా? 1 అనేది సపరేట్ నెంబర్, 0 అంటే సపరేట్ నెంబర్ కదా. అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ? 2 నెంబర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చేసి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 ఒకటే ఉంది కదా. దీని పక్కన ఇంకో డిజిట్ ఉందా? లేదు, ఒకటే ఉంది. అలాగే ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2. కాబట్టి ఈ 10 అనేది 2 డిజిట్స్ నెంబర్స్. అలాగే 11 అనేది 2 డిజిట్ నెంబర్. ఓకే, కానీ 1 అనేది ఒక డిజిట్ నెంబరే. అంటే 1 నుంచి 9 వరకు ఉండే నెంబర్లు అన్నీ కూడా ఒక డిజిట్ నెంబర్స్. అంతేనా? 1 2 3 4 5 6 7 8 9 వరకు నెంబర్ ఒక డిజిట్ నెంబర్లే. ఇప్పుడు 5 ఉంది. 5 లేమా? ఇక్కడ 5 రాసాను అనుకోండి. 5 అనేది ఒక డిజిటా, 2 డిజిట్లా? 1 డిజిటా? చెప్పు. ఇక్కడ 3 ఉంది కదా, ఒక డిజిటా, 2 డిజిట్ నెంబర్లా? ఒకటి. పుష్పం చెప్పు. ఇక్కడ 7 రాసాను అనుకో, ఒక డిజిటా, 2 డిజిట్ నెంబర్లా? 7 రాస్తే 7 ఒకటి అట్లా. ఇప్పుడు ఈరోజు నేను ఏం చెప్పుతున్నానంటే, 10 కదా, 10 + 1 = 11. అంటే ఈ 11 ను ఎలా ఎక్స్పాండ్ చేయాలి, ఎలా విడదీసి రాయాలి అనేది ఈరోజు నేర్చుకున్నాం. అర్థమైందా? 11 లో ఎన్ని 10s ఉన్నాయి? 1. ఎన్ని 1s ఉన్నాయి? 1. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, లీవ్స్ ఉన్నాయి, చాలా లీవ్స్ ఉన్నాయి. ఇది 1 by 1 మీరే కౌంట్ చేసి వేయాలి. చూడండి, ఎవరు వేస్తారు కౌంట్ చేసి? అశ్విని వేమా 1 2 అట్లా కౌంట్ చేసి 10 లీవ్స్. 1 ఉంది, 0 ఉంది, 2 డిజిట్స్ ఉన్నాయి. 2 డిజిట్స్ అంటే 2 అంకెలు ఉన్నాయి. 1. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 డిజిట్ నెంబర్ వేసేసిందా? ఇప్పుడు చెప్పండి రా, 10 + 1 ఎంత?